పద్మనాభ స్వామి టెంపుల్. ఈ గుడి గురించి మాటలు కన్నా పుకార్లు ఎక్కువ. అసలు ఈ గుడి నిజంగా కర్సడా? ఎందుకంటే ఈ మాట వినడానికి మెయిన్ రీజన్ ఆ గుడిలో ఉన్న ఆ నిధి, ముఖ్యంగా ఆ వాలెట్ బిలో ఏముంది, ముందు వాలెట్ ఓపెన్ చేయడం వల్ల ఏం జరిగింది, అసలు దాని వల్ల చాలా అనార్థాలు జరిగాయని చెప్పుకునేవారు. అసలు ఈ గుడి వెనుక ఉన్న కథ ఏంటి? అనంత పద్మనాభ స్వామి గుడి తిరువనంతపురం, దేన్నైతే క్యాపిటల్ ఆఫ్ కేరళ అంటారో అక్కడ ఉంది. ఈ గుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఇది. అండ్ అప్పట్లో న్యూస్ ఛానల్స్ లో కూడా తెగ ఈ గుడి గురించి, అక్కడున్న నిధి గురించి చెప్పారు. ఆ గుడి సెల్లర్ లో 6 వాలెట్స్ ఉన్నాయి. వాటిని ABCDEF లా డినోట్ చేశారు. అందులో EF ని రెగ్యులర్ గా ఓపెన్ చేస్తూ ఉంటారు. రోజు వాడే స్వామి ఆభరణాలు అందులో పెట్టేవారు. వాలెట్ CD ఇయర్లీ 3 టైమ్స్ ఓపెన్ చేస్తారు. పండగ రోజు ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇంకా పోతే వాలెట్ AB, దీన్ని 150 సంవత్సరాల నుండి ఎవరు ఓపెన్ చేయలేదు. 2007లో సుందర్ రాజన్ అనే ఒక అడ్వకేట్ పద్మనాభ స్వామి గుడిలో చాలా బంగారం ఉందని చెప్పారు. ఆ బంగారాన్ని రోజుకి ఎవరో కొంచెంగా దొంగతనం చేస్తున్నారని కోర్టులో కేసు వేశారు. అదే టైంకి గుడిలో ఒక గోల్డ్ ప్లేట్ కనబడింది. దాన్ని బాగా పరిశీలించారు. అది అక్కడ కొత్తగా కనబడింది. తర్వాత అర్థమైంది ఏంటంటే అది ఫేక్ గోల్డ్ అని. ఆ వాలెట్ లో రియల్ గోల్డ్ ని దొంగతనం చేసి అక్కడే వేరే ఫేక్ గోల్డ్ తో దాన్ని దొంగతనం చేస్తున్నారని అర్థమైంది. వెంటనే కోర్టు గుడిలో ఉన్న అన్ని డోర్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఆభరణాలు లెక్క చెప్పమని ఆర్డర్ పాస్ చేసింది. దానికోసం లాయర్స్, RBI స్టాఫ్, జర్మన్ టెక్నాలజీతో సైంటిస్ట్ అందరూ కలిసి ఒక్కొక్క డోర్ ని ఓపెన్ చేసి లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలా వాలెట్ CDEF ఓపెన్ చేశారు. అది కంప్లీట్ అయ్యాక వాలెట్ B దగ్గరికి వెళ్లారు. ఆ డోర్ మీద 2 పాముల బొమ్మ ఉంది. దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఆ డోర్ ని ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వలేదు. సరేలే, ఈ డోర్ సంగతి తర్వాత చూద్దాం, ముందు వాలెట్ A ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. 7 అవర్స్ టెక్నాలజీని కంటిన్యూస్ గా వాడితే అప్పుడు వాలెట్ A డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్లి చూస్తే దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ రూమ్ లో అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి ఇంకొక వే అనేది ఉంది. ఆ వే నుండి కిందికి వెళ్తే టన్స్ ఆఫ్ గోల్డ్, బ్యాగ్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. కళ్ళతో చూస్తే అసలు కంటికి కూడా కనబడకుండా ఉన్నంత బంగారం. ఆ బంగారం కౌంట్ చెప్పడానికి వాళ్ళకి 6 months పట్టింది. వాలెట్ B ని ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా అన్ని వాలెట్స్ లో ఉన్న మనీ 1,20,000 crores. అక్కడ ఉండే ఒక గోల్డ్ కాయిన్ కాస్ట్ 2.5 crores ఉంటుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ కొన్ని కథల ప్రకారం ఓన్లీ వాలెట్ B లోనే 50 లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లో వాలెట్ GH కూడా కనుక్కున్నారు. వాటిని కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అసలు ఆ నిధి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు పంపించారా? యాక్చువల్లీ ఈ నిధి ఎప్పటి నుండో పోగేసి ఉంచిన నిధి. అసలు ఎలా పోగేశారు? 2000 సంవత్సరాల ముందు ట్రావెన్కోర్ కింగ్స్ కి పద్మనాభ స్వామి అంటే ఎంతో భక్తి ఉండేది. వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా కూడా పద్మనాభుడికి కొంచెం అనేది ఇవ్వాలి అని రూల్ ఉండేది. అలా కొంచెం పోగైంది. ట్రావెన్కోర్ రాజ్యం వారు వేరే రాజ్యానికి వెళ్లి అక్కడ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ సంపద అంతా దేవుడికి ఇచ్చేసేవారు. కేరళలో శ్రీ కృష్ణదేవరాయతో పాటు చాలా మంది రాజులు పద్మనాభ స్వామి భక్తులు. వాళ్ళు దేవుడికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. మహారాణి గౌరీరాణిబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో టెంపుల్స్ అన్నిట్లో ఉన్న ఎక్సెస్ బంగారం అంతా ట్రావెన్కోర్ కోటలోనే దాచేవారు. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ పెప్పర్ ఎక్కడ అంటే కేరళనే. ఆ కాలంలో పెప్పర్ కి చాలా డిమాండ్ ఉండేది. ఎంత డిమాండ్ అంటే పెప్పర్ వెయిట్ కి ఈక్వల్ గా గోల్డ్ వెయిట్ కి గోల్డ్ ఇచ్చేవారు. ఎంత వెయిట్ తో కేరళ నుండి పెప్పర్ బయటికి వెళ్తుందో అంత వెయిట్ ఆఫ్ గోల్డ్ కేరళకి వచ్చేదంట. ఇలా అక్కడ చాలా నిధి పోగేశారు. ఈ ట్రెజర్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచారంటే ఆ ట్రెజర్ ఇక్కడ నుండి నెదర్లాండ్స్, పోర్చుగీస్ వాళ్ళు 1741లో ట్రావెన్కోర్ మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు టిప్పు సుల్తాన్ ప్రతి రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చాడు. అక్కడ రాజు అయిన మార్తాండ్ వర్మకి అతన్ని ఎదిరించే శక్తి లేదు. అందుకే ఆ సంపద అంతా వాళ్ళు ఆ 6 వాలెట్ లో పెట్టేశారు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. అప్పటి నుండి ఆ నిధి మొత్తం దేవుడికే సొంతమని మార్తాండ్ వర్మ చెప్పారు. కేరళలో పవర్ఫుల్ తాంత్రికులని తెచ్చి వాలెట్ B ని అష్టదిగ్బంధన చేసి క్లోజ్ చేశారు. తర్వాత 170 సంవత్సరాలు ఆ నిధి అక్కడే ఉందని ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఆ వాలెట్ B లో నిధి ఉందా లేదా ఏమైందో అనేది ఎవరికి తెలియదు. కొన్ని తరాల పాటు వాళ్ళు అక్కడ అన్ని రూమ్స్ లో ఎంత నిధి ఉందో దానికి 5 రెట్లు ఎక్కువ ఉందని అనుకుంటున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 50 లక్షల కోట్లు. కానీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? అందులో ఏమైనా బాంబ్స్ ఆర్ వెపన్స్ ఉన్నాయా అని భయమా? ఎందుకంటే అవి బయటికి తీస్తే ప్రమాదం కాబట్టి అందుకే స్నేక్స్ బొమ్మ సింబాలిక్ గా పెట్టారని కూడా అనుకునేవారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ తలుపు ఎవరైనా తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోతున్నారు. వాలెట్ A తీసిన కొన్ని డేస్ కి కేసు వేసిన సుందర్ రాజన్ చనిపోయారు. 100 సంవత్సరాల ముందు కేరళ క్రైసిస్ లోకి వెళ్ళినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు వాళ్ళ మీద స్నేక్స్ అటాక్ అయ్యింది. అక్కడున్న సముద్రం నుండి వింత శబ్దాలు వినపడేవి. గుడికి సముద్రానికి 3.5 kilometers డిస్టెన్స్ ఉండేది. కానీ ఆ డోర్ దగ్గర నుండి వింటే సముద్రం సౌండ్ వస్తుంది. ఇది చూసి ఆ డోర్ ఓపెన్ చేస్తే సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా అనేవారు. నిజానికి ఆ నిధి జోలికి ఎవరు పోకూడదు అని ఇలా అబద్ధాలు చెప్తున్నారని
అని కూడా కొంతమంది అనేవారు. అసలు ఈ గుడి చరిత్రకి వస్తే కేరళలో విల్వమంగళం స్వామి వారు అని ఒక విష్ణు భక్తుడు ఉండేవారు. అతను దర్శనం కోసం పూజలు తపస్సులు చేసేవారు. అక్కడ తనకి ఒక అబ్బాయి బాగా నచ్చాడు. నా దగ్గరే ఉండిపో అన్నారు. కానీ దానికి ఆ అబ్బాయి ఒక కండిషన్ పెట్టాడు. ఏ రోజైతే నువ్వు నా మీద కోపడతావో ఆ రోజు నేను అనంతకాడు అనే ప్లేస్ కి వెళ్ళిపోతా అంటాడు. దానికి స్వామివారు సరే అంటాడు. ఆ పిల్లోడు రోజు స్వామివారిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒక రోజు స్వామివారి పూజలో ఉన్నప్పుడు ఆ పిల్లోడు విష్ణు విగ్రహంతో ఆడుకుంటున్నాడని స్వామివారు కొంచెం కోపడతాడు. వెంటనే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు స్వామివారి కళ్ళ ముందే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెంటనే చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. కింద 5 పడగల పాము మీద పవలిస్తున్న విష్ణు విగ్రహంలా మారింది. అప్పుడు ఆ పిల్లోడే విష్ణు అని స్వామివారికి అర్థమైంది. అలా అర్థం చేసుకొని వెంటనే ఆ విగ్రహం చిన్నగా మారాలని కోరుకున్నాడు. ఆ విగ్రహం వెంటనే 18 అడుగులుగా మారింది. స్వామివారు ఇంకా అప్పుడున్న ట్రావెన్కోర్ రాజు ఇద్దరు కలిసి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి. అక్కడ నిధి ఉందా లేదా దాని మీద చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అప్పట్లో న్యూస్ మీడియా వాళ్ళు చెప్పేవారు. ప్రతి ఒక్కరికి పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నట్టు ఈ గుడి మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నిజంగా వాలెట్ బిలో ఇంత బంగారం ఉందా? అలానే నిజంగానే ఆ వాలెట్ ఓపెన్ చేస్తే ప్రపంచం అంతమైపోతుందా?